బ్రహ్మాండంగా జరిపినందుకు అందరికీ పేరు పేరున ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరి పేరు పేరున నా థ్యాంక్స్ అండి. అలాగే సాయి రాజేష్ గారు అయితే ఇక మమ్మల్ని కంటిన్యూస్గా ఆయన ఫాలోఅప్ చేసి కానీ ఆయన ఎంతో ఇన్వాల్వ్ అయిపోయి అతను బేబీ లాంటి అలాంటి సృజనాత్మకమైన సినిమా తీసినోడికి అసలుకి 24 అవర్స్ మైండ్లో కథ డైలాగులు తిరుగుతూ ఉంటాయి. కానీ ప్యారలల్గా ఆయన 20% ఆఫ్ టైమ్ ఈ ఆర్గనైజేషన్కి పెట్టి ఈ విధంగా ఆయన ఇంకా దాన్ని ఇంకేదో చేయాలి అనే తపన చాలా చాలా అరుదుగా ఉండే క్వాలిటీ అది ఎవరికైనా. సార్ యూ డన్ ఎ వెరీ బ్యూటిఫుల్ జాబ్ అండి. అలాగే మా విఎన్ ఆయిత్య గారు మా బెజవాడ అబ్బాయి బ్రహ్మాండంగా ఆయన ఎప్పటి నుంచో దీన్ని అందరిని కోఆర్డినేట్ చేసి ఇది ఒక ఆర్గనైజేషన్ డైరెక్టర్స్ అసోసియేషన్ అనే దాన్ని ఒక ఇది అందరిది అనే అంత భరోసా కలిగించి విఎన్ఆర్చే గారు అందరికీ తలలో నాలుగులాగా ఉంటూ అందరు ఏది ఉన్నా సరే ఆయనకి చెప్పుకునేటట్టు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ టైప్లో వెళ్ళి అందరికీ చాలా ఆప్తుల్లాగా అయినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీ అసోసియేషన్ ఇలాగే ఇంకా ఇంకా బాగా అవ్వాలని, అలాగే మా సీనియర్స్ మా తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇక మా మెహర్ రమేష్ గారు వీళ్ళందరికీ ఇక చాలా థ్యాంక్స్ అండి. మీ అసోసియేషన్ తరపున మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ప్రసన్న గారు మా ప్రొడ్యూసర్ మా చదలవాడ గారు అసలు ఆయన చేసే సోషల్ సర్వీసులకి అసలుకి ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటారండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏదో 1,00,000 ఇవ్వచ్చు అనుకున్న చాట ఆయన ₹1,00,00,000 ఇస్తూ ఉంటారు. అంత పెద్ద మనసు అయింది. అలాగే మొన్న ఎలక్ట్ అయిన ఫెడరేషన్ అనిల్ మళ్ళీ ఇంకోసారి ఎలక్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్ సార్. అలాగే మన ఈ నారాయణమూర్తి గారు, లెజెండరీ నారాయణమూర్తి గారు, పెద్ద పెద్దవాళ్ళు కృష్ణారెడ్డి గారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, అందరికీ పేరు పేరున నమస్కారాలండి. అలాగే బాల్కీ గారికి అవార్డు వచ్చిన బాల్కీ గారికి సార్ దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ డే ఫర్ ఆల్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ అండి. మీరు ఇప్పుడు ఉన్నారో లేరో కానీ వెళ్ళిపోయినట్టున్నారు సార్. డైరెక్టర్స్ అందరి తరపున మా తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున మీకు ఈ అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు అవర్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, 2 మాటలు మాట్లాడాలని చెప్పి ఓకే అంటారా? మాట్లాడవచ్చా? మళ్ళీ లేదా? ఓకే. అయితే ఇక్కడ ఇది రోజు రోజుకి ఎవ్రీ ఇయర్ మీరు ఇంకా గ్రాండ్గా ఇంకా దాన్ని స్టేచర్ పెంచుతూ వెళ్తున్నారండి. అలాగే మీ అందరికీ ఈ ఇప్పుడు ఫామ్లో ఉన్న డైరెక్టర్స్ కానీ అందరూ చాలా సహకారం అందిస్తున్నారు. మీరందరూ చాలా ఈవెంట్లు కానీ మీ రీచ్ కానీ బాగా పెంచుతున్నారు. అలాగే దీంట్లో ఎవరైనా సరే ఏ డైరెక్టర్లు అయినా సరే మనం గొప్ప మర్చిపోయి అసలు మన దాసరి నారాయణరావు గారు లెజెండరీ డైరెక్టర్, ఆయన మర్చిపోయాము. నేను గ్రేట్ డైరెక్టర్ అండి. ఆయన సినిమాలు చిన్నప్పుడు చూసి పెరిగాం మేము. బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు ఎలాంటి సినిమాలు చేశారు, ఆయన ప్రేమాభిషేకం ఇలాంటి ఎక్స్ట్రాడినరీ సినిమాలు. దాసరి గారి బర్త్డే రోజు ఇది చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎవరైనా ఫస్ట్ సినిమాతో పాయింట్ నుంచి కంటిన్యూ చేస్తే ఫస్ట్ సినిమాతోనే ఎక్కడో చాటు బేబీ స్టెప్ పట్టి వాళ్ళందరూ చాలా హ్యూజ్గా ఎదిగిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఆ ఫస్ట్ స్టెప్ కోసం వేసే దానికోసం ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వాలంటే మీరు ప్యారలల్గా ప్రొడ్యూసర్స్ వాళ్ళ కష్టాలు నష్టాలు కూడా మీరు చాలా ఇదిగా ఏదైనా వర్క్షాపులు పెట్టి డైరెక్టర్స్ ఎవరైనా డెబ్యూటెంట్ లాగా రావాలనుకునే వాళ్ళందరికీ అసలు బడ్జెట్ ఏంటి, ఎన్ని రోజుల్లో చేయాలి ఏంటి, ఇది మీరు కూడా ఏదన్నా చిన్న వర్క్షాప్ లాగా పెట్టి ఏమన్నా డ్రైవ్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంఫర్టబుల్గా ఉంటే ఇంకా నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ రావచ్చు. మీ ఫ్యామిలీ ఇంకా గ్రో అవుతుంది. తద్వారా ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఆ కింద ఉన్న ఎకోసిస్టమ్ అంతా కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఒక్క వర్క్షాప్ కనుక, అంటే నేను అనేది డెబ్యూటెంట్లు సార్, ఇంకా పెద్ద డైరెక్టర్లో లేకపోతే 4-5 సినిమాలు చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరికి అవసరం లేదేమో, కానీ డెబ్యూటెంట్లకు వచ్చి ఇప్పుడు బడ్జెట్ ఆఫ్ ద ఫిలిం కూడా పార్ట్ ఆఫ్ డైరెక్షన్ అనే తత్వం నేర్పించి ఈ చేస్తే ఇంకా చాలా చాలా పైకి వెళ్తుంది సార్. అలాగే సాయి రాజేష్ గారు ఉన్నారు, బేబీ సినిమా చాలా మినిమల్గా చేసి చాలా పెద్ద హిట్ తీశారు. ఇలాంటి ఈ కాన్సెప్ట్లు ఇంకా బాగా వెళ్తే అందరూ ఇంకా కళకళలాడుతూ ఉంటామని ఇంకా అనిపిస్తుందండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను కేరళ వెళ్ళి ఫహద్ ఫాజిల్ గారు ఏదో డిన్నర్కి రమ్మంటే వెళ్తే ఆయన ఏదో డిస్కషన్లో ఒకే మాట అన్నారు,
మేము కేరళ ఇండస్ట్రీలో మా బడ్జెట్‌లో ఆ 15, 20 కోట్లలో 'బాహుబలి' లాంటి రెవెన్యూ ఎలా కొట్టాలని చూస్తాం. అలాంటి సినిమాలు ఏం చేస్తామన్నారు. చాలా ముచ్చటగా అనిపించింది. మనం అలాంటి పెద్ద పెద్ద రెవెన్యూలు చూడాలంటే పెద్ద పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ పర్సెప్షన్. అలాగే డైరెక్టర్స్‌లో ఇప్పుడు దాకా అచీవ్ చేసినోళ్ళు ఇది చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళందరికీ మేము ప్రొడ్యూసర్స్ తరపున కూడా మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి వాళ్ళందరిని చూసి. అలాగే ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఏదైనా సరే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటాం మనం డైరెక్టర్‌ని. ఎందుకంటే ఆయన ఆయన తలుచుకుంటే నంబర్ ఆఫ్ డేస్ తగ్గుద్ది, బడ్జెట్ తగ్గుద్ది, లేకపోతే ఏదైనా డైరెక్టర్ చేతిలోనే ఉందండి. ప్రొడ్యూసర్ అనేవాడు చాలా వరకు చెప్పగలుగుతాడు అయన్నీ. అయినా సరే ఆ క్వాలిటీ గానీ, ఆయన విజన్ గానీ ఏదైనా సరే డైరెక్టర్ చేతిలోనే ఉంది. డైరెక్టర్ ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని ఊరికనే అనలేదు. అందుకని మీకున్న ఆ గౌరవాన్ని దాంతో మీ నెక్స్ట్ జనరేషన్‌లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ చిన్న వర్క్‌షాపుల్లాగా ఏదన్నా చేసి మా మా సైడ్ నుంచి కూడా అందరికీ అందరిని హ్యాపీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. రవి సార్ మీరు చాలా మంచి సజెషన్